स्वभावचिन्मयानन्दं कृपापूर्णं जगत्पतिं अर्षड्वर्गजेतारं शिवरामगुरुं भजे। ईशनात्रयविद्वंसं गुणावस्थाविवर्जितं सर्वदेवं सर्वमतं शिवरामगुरुं भजे। सर्वकर्तृत्व भोक्तृत्व नियन्तृत्व विवर्जितं सकलागम संवेद्यं शिवरामगुरुं भजे। सृष्टिस्थितिलयाधारं गुणागुण विवर्जितं सर्वचैतन्यसम्पूर्णं शिवरामगुरुं भजे। नित्यानन्दं निर्विकारं ज्ञानभावानुबोधकं सदालम्बं नित्यतृप्तं शिवरामगुरुं भजे। संसारसागरोद्धारं योगिहृत्पद्ममन्दिरं महाभावं शुद्धचित्तं शिवरामगुरुं भजे। श्रीशङ्करांशसम्भूतं सच्चिदानन्दरूपिणं नादबिन्दुकलातीतं शिवरामगुरुं भजे। निर्गुणं निर्मलं शान्तं निराभासं निरञ्जनं निरालम्बं जगत्पूज्यं शिवरामगुरुं भजे। परं ज्योतिस्वरूपं तं सर्वसाक्षिस्वरूपिणं सर्वकार्यसमुत्साहं शिवरामगुरुं भजे। अवधूतं महात्मानं मुनियोगीशसेवितं सन्मुनीन्द्रशिरोरत्नं शिवरामगुरुं भजे। सन्मुनीन्द्रशिरोरत्नं शिवरामगुरुं भजे। ఆశ్రమముక అధిష్టాత్రి దేవుళ్ళైన జ్ఞానప్రసూనాంబిక సమేత పంచాయతన అందరు దేవతలకు ప్రణామం చేస్తూ ఈ యొక్క అద్భుత కార్యక్రమానికి నిమిత్తి కారకులైన అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతుల స్వాముల వారికి ప్రణామం చేస్తూ వారి యొక్క అనురూపమైన అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవిష స్వామిజీ వారికి ప్రణామం చేస్తూ అలాగే మంచాసీనులైన పరమ ప్రేమాస్పద అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట శివయోగానంద స్వాముల వారికి ప్రణామం చేస్తూ అలాగే మంచాసీనులైన అర్చనీయ వందనీయ పరమ పూజ్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట ఉమేష భారతి మాతాజీ వారికి ప్రణామం చేస్తూ సభను అలంకరించిన భక్త మహాశయులకు ఆత్మస్వరూపులైన భక్తులకు నారాయణ స్మరణ. మనము నిన్నటి నుంచి ఈ పుణ్యారాధనలో మన ఈ శ్రవణ మననాల ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాము. ఆ మహానుభావుని ఆశీర్వాదం వల్ల చాలా మంచిగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. విషయము మాండుక్య ఉపనిషత్తు మనం పెట్టుకున్నాము. 2 మంగళాచరణంలోనే 2 రోజులు అయిపోయాయి, ఇంకా మంత్రానికి రానే లేదు. మంత్రంలో మొదటి వాక్యమే ఓం ఏతదక్షరం సర్వం తస్య ఉపాఖ్యానం అని. ఈ మొత్తం మాండుక్య ఉపనిషత్తు ఒక ఓంకారం నుంచి స్టార్ట్ చేస్తారు. ఈరోజు మనము ఆ ఓంకారం గురించి బాగా చక్కగా తెలుసుకుందాం. ఇందులో
ఉపాసన కూడా ఉంది. మాండుక్య ఉపనిషత్తు మంత్రాలు ఉపాసన కూడా ఉంది. ఉపాసనాలంటే భక్తి, గుణచింతనం ఉపాసన. మనకు ఇష్టమైన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చరిత్రలు, వాళ్ళలో ఉన్న సత్వగుణ, శుద్ధ సత్వగుణ ప్రధానమైన గుణాల గురించి చింతన చేస్తూ 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 ఆ గుణాలు మనలో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. భ్రమరకీట న్యాయంలో దృష్టాంతం ఇస్తారు. ఒకసారి బృందావనంలో ఇద్దరు సఖీ సాంప్రదాయంలో అభ్యాసం చేసేవాళ్ళు పరమ పూజ అఖండానంద సరస్వతి స్వామి దగ్గరకు వచ్చి కొన్ని సంశయాల గురించి నివృత్తి చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వారిని స్త్రీ రూపంలోనే ఉత్తరాలు ఇస్తున్నారు. లాస్ట్లో వాళ్ళు చెప్పిపోయారంట, గురుగారు మేము స్త్రీలు కాదు, మేము పురుషులమే. అంటే వాళ్ళు మొత్తము స్త్రీల్లాగా మారిపోయాయి, శరీరాల ఆకృతులు కూడా మారిపోయాయి. ఆశ్చర్యపోయాడంట. అంటే కృష్ణుని నేను సఖిని అనే భావంతో అనుకోవడం వల్ల శరీరాల్లో కూడా ఎన్నో మార్పులు, పూర్తిగా రాకపోయినా చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి. రామకృష్ణ పరమహంసులు కూడా అన్ని మతాలు కొద్ది కొద్దిగా ట్రై చేశారు. హనుమంతుని ఉపాసన చేసేటప్పుడు ఆయనకు తోక మొలచడం స్టార్ట్ అయింది, వెనకాల ఒక ఎముక పైకి లేస్తుంది తోకలాగా. సఖీ సాంప్రదాయానికి వచ్చేప్పుడు ఆయన శరీరంలో కూడా స్త్రీ శరీరంలాగా స్తనాలు కొద్దిగా పెరగడం, ఇలాంటి చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మనం ఎలాంటి గుణాలు చింతన చేస్తూ ఉంటామో భావిత్వం అనేది ఆ గుణాలు మనలో ఎంటర్ అవుతూ ఉంటాయి. అందుకే ఏది పడితే అది మనం ఆలోచించకూడదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో పూర్వజన్మలో మనం ఇలా ఆలోచించినందుకే. ఆలోచిస్తే పరమాత్మని గురించి ఆలోచించాలి. అందుకే ఉపాసనలో గుణచింతనం ఉపాసన. ఇది చాలా మంచి. మనకు అహంకారం ఇప్పుడు మనం చూసాం, జ్ఞానం యూట్యూబ్లో ఏమి, పుస్తకాల్లో ఏమి, అందరూ ఆత్మ లక్షణాలు నిరర్గళంగా అందరూ వ్యాఖ్యానించేస్తున్నాం. అయినా కూడా ఈ శరీర తాదాత్మ్యాన్ని తీసుకోలేకపోతున్నామంటే అందుకే ఇది రహస్యాలలో కూడా పెద్ద రహస్యం. ఇన్ఫర్మేషన్ వస్తే బయట ఎలాంటి రహస్యమైనా ఇట్ ఈజ్ నో మోర్ రహస్యం, అది బట్టబయలైపోతుంది. దీని గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా ఇది అలాగే ఉంటుంది. నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపాన్ని, జీవన్ముక్తి ఆనందాన్ని పొందలేకపోతున్నావు. మధ్యలో ఈ అహంకారాన్ని చెప్పుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి రితే జ్ఞానం నా మోక్ష, జ్ఞానం లేకపోతే మోక్షం లేనే లేదు. కానీ ఒకటి గుర్తించుకో, నీ పెద్ద శత్రువు ఒకటి అహంకారమే. ఆ అహంకారం నువ్వు అణిచివేయాలంటే కనుక నువ్వు ఫస్ట్ ఈ మార్గాన్ని పట్టుకో, ఉపాసన ద్వారా. ఇప్పుడు మనము పరమ పూజ శివయోగానంద స్వామిజీ గురించి చెప్పాం. ఎంత స్పష్టంగా ఆత్మతత్వం గురించి చెప్తారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా వాసుదేవ 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 అంటున్నాను. అంత ప్రేమ, అంత భక్తి ఉంది కృష్ణ పరమాత్ముడు అంటే. రాధా రాధా అంటుంటారు. ఎందుకంటే ఆ లోతులో దిగిన వాళ్ళకి తెలుస్తుంది అహంకారం ఎంత పెద్ద భయంకరము అని. లోతుకు దిక్కుండా పోతే అది ఏముందిలే అనిపిస్తూ ఉంటుంది, ఆట ఆడిచ్చేస్తూ ఉంటుంది. జ్ఞానాభాసేన సంతుష్ట అని నీకు జ్ఞానం కలిగేదాన్ని భ్రాంతి కలిపి పెట్టేసి నీ లెర్నింగ్ ప్రాసెస్ని ఆపేస్తూ ఉంటుంది అహంకారం. కాబట్టి అలాంటి అహంకారాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఉపాసనే చాలా బెస్ట్ టెక్నిక్. ఉపాసనలో ఎప్పుడు తన ఇష్టదైవం గురించి, ఆ గుణాల గురించి చింతన చేసి కర్తృత్వ భోక్తృత్వాన్ని వదిలిపెట్టేస్తాడు. అభ్యాసమే అలా అయిపోతుంది. స్టార్టింగ్లో డైలాగ్ లేనప్పటికీ, లోపల లేనప్పటికీ కూడా అలా అభ్యాసం చేసుకుంటారు. అంత ఈశ్వర కృప, అంత ఈశ్వరుడు దయ. అలా అభ్యాసం చేసుకుంటూ అహంకారం చాలా ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. అందుకే రామకృష్ణ పరమహంసులకి 1.5 రోజులు అయిపోయింది పని. ఆయనకు జ్ఞానబోధ చేసిన తోతాపురికి 40 సంవత్సరాలు పట్టింది జ్ఞాన మార్గం. ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది, ఉపాసన ఒక మహాత్మ్యం ఏంటి అని చెప్పేసి. మరి ఓంకారంలో శాస్త్రం ఏముంటుందంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఈ కంప్లీట్ ఓంకారమే ఉంది. ఇప్పుడు ఓంకారంలో మొత్తం ప్రపంచం అంతా మనం లైన్ చేయాలి.
పైన పత్తి బాగా పెద్దగా ఒక రూమ్ సైజులో కనిపిస్తూ ఉంటుంది. చిన్న సంచిలో కేసి దొరికి దాన్ని లైన్ చేసేస్తాను. మరి ఈ ప్రపంచాన్ని ఓంకారం లోపల ఎట్లా దొరకాలి? ఇప్పుడు శాస్త్రం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ వస్తువులో కూడా ఒక 5 అంశాలు ఉంటాయి. హస్తి, బాతి, ప్రియ, నామ, రూప. అస్థి అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. భాతి అంటే కాన్షియస్నెస్, మనం ఉన్నామన్న జ్ఞానం కూడా మనకు ఉంది కదా. మనం ఉన్నామన్న జ్ఞానం కూడా మనకు ఉంది. ప్రియ, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనకు మన స్వరూపం కన్నా ఎక్కువ, మనకన్నా భిన్నంగా ఎవరిని ప్రేమించలేము. బయట ఏదన్నా నేను అన్కండిషనల్గా ప్రేమిస్తున్నట్టు పెద్ద అబద్ధం, అది శాస్త్రం ఒప్పుకోదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రీతి. మనకు అనుకూలంగా ఎవరన్నా ఉంటేనే వాళ్ళ మీద ప్రేమ వస్తుందంటే, ప్రతికూలం అయిపోతే అక్కడే సంబంధం కట్. కాబట్టి మనం ఆనంద స్వరూపం ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు ఈ ఉపాధితోటి సంబంధాలు తెచ్చుకున్నప్పుడు ఆ ఆనంద స్వరూపం కూడా మనకు వ్యక్తమవుతా ఉంది. అన్ని వస్తువుల్లో కూడా ఇవి ఉన్నాయి. కానీ ఎక్కువ అంతఃకరణం జడ రూపంలో ఉంటే అవి తెలుసుకోలేవు. రాయి నేను ఉన్నానని అది తెలుసుకోలేకపోతా ఉంది. కానీ మనకు శుద్ధ అంతఃకరణం కాబట్టి, మనలో రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి మనం దాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఇంక ఎక్స్ట్రాలు అంటే నామరూపాలు. ఈ ఎక్స్ట్రా నామరూపాలు స్వామి నిన్నటి నుంచి ప్రవచనలు చెప్తున్నారు. అన్నీ అనుగుణమే మనకి, వాస్తవంగా అవి లేని వస్తువులు. కుర్చీ, గిర్చి ఏంటి వాడేస్తున్నాం, శబ్దాలు తరతరాలుగా వాడేస్తున్నాం, కానీ దానికి ఏమీ లేదు అక్కడ వస్తువు. దానికి వాచకమైన వస్తువు లేనే లేదు ప్రపంచంలో, వాడేస్తూ ఉంటాం. అలాగే ఈ నామరూపాలు కూడా. ఇప్పుడు చూడండి, కుండని మట్టితోనే చేస్తాం మనం. దానికి ఒక షేపు, ఒక రూపం వస్తుంది, దానికి ఒక పేరు కుండ అని. అది మట్టే. ఇప్పుడు అది ఆ మట్టి కన్నా భిన్నంగా ఏదో కొత్తగా వస్తువులాగా అది మనకు కల్పనలోకి వచ్చేసింది. మరి ఆ నామరూపాలు ఏదైనా సపరేట్గా ఏదైనా వస్తువులు అయితే అందులో ఉన్న మట్టి భాగం తీసేసి నీ నామరూపాలు పక్కన పెట్టుకోండి, కుదురుతుందా? అస్సలు కుదరదు. బంగారం అనేది సత్యం. నెక్లెస్, బ్రాస్లెట్, చైను, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఏదన్నా గిరివి అంగడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది నా మ్యారేజ్ రింగ్ అప్ప, సామాన్యంగా గోల్డ్ రింగ్కు నువ్వు 5,000 ఇస్తావు, ఇది నా మ్యారేజ్ రింగ్ నువ్వు 50,000 ఇంటి ఇస్తాడా? నీకు అది మ్యారేజ్ రింగ్ అని స్పెషాలిటీ కనిపించు. వానికి అది బంగారం కేజీ లెక్క, తూకంలో గ్రాముల లెక్కలనే కనిపిస్తూ ఉంటుంది. వాడు ఆ సత్వస్తుని, సత్యమైన వస్తువునే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ నామరూపాలు లేవు, దానికి అస్తిత్వం లేదు. మనం వ్యవహారిక సత్తులు ఇరుక్కుపోయాం కాబట్టి, వ్యవహారంలో క్రియాకారిత్వం, మట్టితోటి మనం నీళ్లు తీసుకురాలేం కాబట్టి, కుండతోటి మనం నీళ్లు తీసుకొస్తాం కాబట్టి, ఆ క్రియాకారిత్వాన్ని చూసేసి అదేదో డిఫరెంట్గా అయింది అని చెప్పేసి. మరి ఆ నామరూపాలు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా మీరు ఒక పేరు చెప్పండి, రూపం లేకపోతే కనీసం దానికి ఒక నామమన్నా ఉంటుంది. ఏ వస్తువునా చెప్పండి, ఆకాశం అని, అవకాశదాతృత్వం ఆకాశం, దానికి ఒక పేరు ఉంది రూపం లేకపోయినా. లేదా రూపం ఉంటుంది, లేదా నామం ఉంటుంది ప్రపంచంలో. ఏ వస్తువునా తీసుకోండి. మరి ఇవన్నీ నామరూపాల్లో ముఖ్యంగా ఈ శబ్ద రూపంలోనే మనం దాన్ని వర్ణించేయచ్చు ప్రపంచంలో ఏ వస్తువునైనా కూడా. మరి శబ్దం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? నాభిలో నుంచి ప్రాణవాయువు మన కంఠంలో నుంచి ముఖంలో బయటకు వచ్చినప్పుడు శబ్దం వస్తుంది, సౌండ్. ఆ సౌండ్లో మొత్తం నోరుని ఓపెన్ చేసుకొని సౌండ్ చేయండి, ఆ అని వస్తుంది. మొత్తము నోరు మూసుకొని లోపల నుంచి ప్రాణవాయుని బయటకు వదిలిపెట్టండి, అని మకారం వస్తుంది. సగం ఓపెన్ చేసి లోపల నుంచి సౌండ్ని బయటకు తీయండి, ఊ అని వస్తుంది. ఈ ఆ ఊ మా టోటల్ అన్ని శబ్దాలకి అగ్రిగేట్ అంటారు. ఇప్పుడు పిల్లగాడు ఒక దాంట్లో 90 మార్కులు, ఒక దాంట్లో 60, ఒక దాంట్లో 80 చేస్తే పర్సంటేజ్ రూపంలో అన్ని అగ్రిగేట్ చేసి ఇంత పర్సంటేజ్ని ఎలా చేస్తారో, ఈ ప్రపంచంలో ఎన్ని శబ్దాలు ఉన్నా కూడా
ఈ బేసిక్ స్టాండింగ్లో ఈ ఈ ఒక సౌండ్ ద్వారానే అన్ని ఉత్పత్తి అవుతాయి. వ్యాకరణం చదివిన వాళ్ళకి బాగా స్పష్టంగా తెలుస్తుంది. మనకి శబ్దాలన్నీ మనము ఏమి ఆల్ఫాబెట్స్ అన్ని క క గ కవర్గము చవర్గము అన్నీ కూడా ఎలా ఉత్పన్నమవుతాయి? అకుహ విసర్జనీయానాం కంఠః, అకారము మళ్ళీ కవర్గము, క క గ గ గ మళ్ళీ హకారము విసర్గము, ఇవి కంఠం, వాటి స్థానం కంఠం. ఎక్కువ ప్రాణవాయువు ఇక్కడే గొంతులోనే అక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఆ ఒక శబ్దాల స్థానం కంఠం. ఇచు యశానాంతాలు, ఇకారము యకారము, ఇకారము చవర్గము, చ చ జ జన, మళ్ళా యకారము షకారం, ఇవి తాలు అంటారు. లోపల పంటి లోపల లోపటి స్కిన్ చ చ జ జన, చూడండి నాలుగు ఎక్కడ టచ్ అవుతా ఉందో, లోపల పంటి పైన కొద్దిగా స్కిన్ ఉంటుంది కదా, దాన్ని టచ్, దాన్ని తాళ్ళు అంటారు. మరి రిటు రషాణ మూర్ధ, రికారము టవర్గము ట ట డ డ న, మళ్ళా రకారము, ఇవన్నీ కూడా మూర్ధ, పళ్ళ కన్నా పైన లోపలగా ఆ స్కిన్ కన్నా ఇంకొంచెం పైన నాలుగు టచ్ అవుతుంది. ఋతు లసానాం దంతా, లకారము తవర్గము తన సకారము, ఇవి నాలుగు పళ్ళు పంటిని టచ్ చేస్తుంది. త ద ద ద న అని పంటికి టచ్ చేయకుండా తవర్గాని పలకనే. ఉపు పద్మానియానాం గోష్టః, ఉకారము పవర్గము ప ప బ ప మ, ఇవన్నీ రెండు పెదాలు టచ్ అయితేనే సౌండ్ వస్తుంది. పెదాలు టచ్ చేయకుండా పవర్గాని ఉచ్చారణ చేయలేము. ఇలా అన్ని వర్ణాలు కూడా లోపల నుంచి సౌండ్ వచ్చి ఆ సౌండ్ డిఫరెంట్ పొజిషన్లో నాలుగు టచ్ చేసుకునేదే బయట అక్షరాలుగా వచ్చేసి 9 వ్యాకరణలు, 9 స్వరాలు, 33 వ్యంజనాలు. కాబట్టి మొత్తం ప్రపంచంలో మనము ఏదైతే వస్తుందో దాన్ని మనం ఈ నామరూపాలతో వర్ణించేస్తున్నాం. మొత్తం ఈ నామరూపాలు మిథ్యా కాబట్టి, వాస్తవంగా లేదు కాబట్టి, ఆ నామరూపాలనంతా వాటి యొక్క మూల కారణమైన ఓంకార శబ్దంలో లయం చేసుకోవాలి, వివేకంతో లయం చేసుకోవాలి. ఇప్పుడు కుండ మట్టి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి దాన్ని పొడి చేసి దాన్ని పొడి చేస్తేనే అర్థమవుతుందా? వివేకం ద్వారా కూడా తెలుసుకోవచ్చు కదా. కుండను కొట్టకపోయినా కూడా ఇది మట్టి నుంచినే వచ్చింది, ఈ కుండ మట్టే అని వివేకం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ అన్ని శబ్దరాశులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓంకారమే. అలా కంప్లీట్ ఇంకా ప్రపంచంలో అస్థి భాతి ప్రియ అనే ఒక పరమాత్మని స్వరూపం తప్పితే మిగతాది నిత్యారూపమైన ఈ ప్రపంచం మొత్తం ఓంకారంలో లయమైంది. ఇప్పుడు ఇలా ఉపాసన 3 ప్రకారాల ఉపాసనలు ఉంటాయి. ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీ ఉపాసన అని చెప్పేసి. ప్రతీక ఉపాసన అంటే నికృష్టంలో ఉత్కృష్ట బుద్ధి. రాయి నికృష్టమైనది, శాలగ్రాము నికృష్టమైనది అయినప్పటికీ అందులో శివుడు, ఈ సృష్టికర్త అయిన పరమశివుడు ఆ శివలింగము, విష్ణువు సాక్షాత్తు జగత్పాలకుడు విష్ణుమూర్తి ఆ శాలిగ్రామము అని. వాటి మీద నికృష్ట మీద ఉత్కృష్ట బుద్ధితోటి మనము ఉపాసన చేసుకోవచ్చు. కానీ ప్రతి ఉపాసనకు లిమిటేషన్స్, స్వర్గలోకాలు ఆ లెవెల్లో ఉన్న లోకాలకు మాత్రమే పోతాము, అంతకు పైన ఉన్న లోకాలు కూడా పోలేము. సంవర్గ ఉపాసన అంటే ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి. బ్రహ్మదేవుడు చాలా ఉత్కృష్టమైన ఉపాధి. మనోబ్రహ్మేది ఉపాసీత, నా మనసు బ్రహ్మే అయిందండి. బ్రహ్మ ఎక్కడ? మా ఈ మనసు పనికిరాని మనసు ఎక్కడ? అయినా కూడా ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి పెట్టినప్పుడు దాని సంవర్గ ఉపాసన ద్వారా మనకు దీనికి కూడా స్వర్గాది లోకాల వరకు ఎంట్రీ ఉంటుంది, దానికన్నా పై లోకాలకు ఎంట్రీ ఉండదు. ఇంకోటి అహంగ్రీ ఉపాసన. ఈ ఉపాసన చేసేటప్పుడు అంగన్యాసము, కరన్యాసం ఇవన్నీ కూడా మన అంగాలు కూడా శుద్ధి చేసుకొని నేను ప్రార్థిస్తున్న శివుడు నేనే అయి ఉన్నాను, శివుడై శివుడి పూజ చేయాలి, విష్ణువై విష్ణు పూజ చేయాలి అని చెప్పేసి వైదిక పద్ధతి కూడా చెప్తా ఉన్నాను. నేను పరమాత్మని నా ఇష్టదేవత అయినాడు, ఆ ఇష్టదేవత నేనే అయి ఉన్నాను అనే భావంతో పూజ చేసుకోవడం, దీన్ని అహంగ్రీ ఉపాసన అంటారు. ఓంకారము 2 ప్రకారాల ఉపాసనలు చేసుకోవచ్చు. ప్రతీక ఉపాసన కూడా చేసుకోవచ్చు, అహంగ్రీ ఉపాసన కూడా చేసుకోవచ్చు.
ప్రతీక ఉపాసన ఎలా అంటే కనుక దాని ఆకారం ఓం అని రూపాన్ని భూమధ్యలో కానీ మీ మనసులో ఒక కల్పన ద్వారా దాన్ని మనము సింబల్గా పెట్టుకొని కూడా ప్రతీక ఉపాసన చేసుకోవచ్చు. అహంగ్రీ ఉపాసన ఎలా చేసుకోవాలి? అకారాన్ని జాగ్రత్త అవస్థతో పోల్చండి, ఉకారాన్ని స్వప్నావస్థతో పోల్చండి, మకారాన్ని సుషుప్తి అవస్థతోటి పోల్చండి. దీర్ఘోచ్చారణం ప్రణవ, ఓంకారం ఉచ్చారణ చేయకు ఓం ఓం అని టకటక అని అరవకూడదు. ఎంత దీర్ఘం సాధ్యమైతే అంత దీర్ఘంగా ఉచ్చారణ చేసుకోవాలి. మనము పిడికిడి గుప్పడి వాయువుని లోపలికి బయట ఏది ఊపిరి ఆడుతున్నామో దాని మీద మనము కంట్రోల్ చాలా తప్పిపోయినాం. దాన్ని ఎంత స్లోగా ప్రాణవాయువుని మనం వాడుకుంటామో అంత మన మనసు వృత్తులు తగ్గుతూ ఉంటాయి. ఆసురి సంపత్తులు ఉన్నప్పుడు, ఎక్కువ క్రోధం వచ్చినప్పుడు విపరీతంగా శ్వాస చాలా తొందరగా తీసేసుకుంటాం. అందుకే 84 సంవత్సరాలు జాతకంలో ఉన్నప్పటికీ 74 సంవత్సరాలకి టప్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చిన డబ్బుల్ని తొందరగా వాడేశాడు, ఇచ్చిన ఆయుష్ని తొందరగా వాడేశాడు. అయితే యోగులు ప్రాణాయామం చేస్తారు. ఆయామం అంటే ఎక్స్పాన్షన్, ప్రాణాన్ని బాగా మెల్లగా తీసుకొని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకు జాతకపు పుండిలో ఉన్న జాతకాల కన్నా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వాళ్ళ శరీరంలో ఉంటారు. ఈ ఓంకారంలో ఈ ఉపాసన అహంగ్రీ ఉపాసన చేసుకొని 3 అవస్థల్ని భావించుకొని ఫస్ట్ ఓం అని మనసులో ఫస్ట్ కొన్ని రోజులు వాచికంగా బయట ఉచ్చారణ చేసుకొని అభ్యాసం చేసుకొని కూడా దాని తర్వాత లోపల మనసులోనే చేసుకోవాలి. లోపల పీల్చుకునేటప్పుడు మెల్లగా ఓం అనుకుంటూ లోపల తీసుకోండి. మళ్ళీ లోపల కాసేపు ఆపండి. మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు కూడా ఎంత సాధ్యమైతే అంత మెల్లగా వదిలిపెట్టాలి. ఇలా రోజు ఉదయం పూట్ల కాసేపు ఇలాగా మెల్లమెల్లగా శ్వాసని తీసుకునే అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు మీరు చూడండి, ప్రాణబంధనాత్ లీన మానసు, ప్రాణాన్ని మనం బంధిస్తే మనసు కూడా ఆగిపోతుంది, మనసు వృత్తులు కూడా మెల్లమెల్లగా ఆగిపోతాయి. ఆ ఎక్స్పాన్షన్ను పెంచుకుంటూ సామర్థ్యం వస్తూ ఉంటుంది. మన ఇండియన్ ఆర్మీలో నేవీలో పనిచేసే 9 నిమిషాలు ఆపేస్తారు ప్రాణాన్ని. నీటి లోపల ఈత కొడతారు 9 నిమిషాలు. అభ్యాసం చేస్తే అవుతుంది. అలా ప్రాణాయామం ద్వారా మనము రోజు కొద్ది కొద్దిగా అలా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ యోగులు కుంభక రేచకాల ద్వారా ఆపేస్తారు, ప్రాణాన్ని స్తబ్దం చేసేస్తారు. మాండూక్యోపనిషత్తులో కప్ప నుంచి అదే నేర్చుకోవాలి కదా, అది చేస్తూ ఉంది ఈ పని. మనకు లేదా ఆ విద్య, మనమేమో పెద్ద శ్రేష్ఠులుగా మనుషులమంటాం. అది సమాధి 6 నెలలు 8 నెలలు సమాధి స్థితిని అభ్యాసం చేస్తూ ఉంది. ఎలా అంటే ఇదే టెక్నిక్, దీన్నే సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. అలా మనము ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఒక్క ఓంకారానికి ఇంకో ఓంకారానికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో రేచకము కానీ కుంభకము కానీ చేసుకొని ఆపేది కాసేపు, ఎంత సాధ్యమైతే అంత. ఆ గ్యాపులు పెంచుకుంటూ పోతూ ఉండాలి. అదే తుర్యావస్థ. ప్రాణాన్ని ఆపినప్పుడు థాట్ సీక్వెన్స్ స్పీడు తగ్గుతుంది. అప్పుడు మన మనసు వృత్తులు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసే సామర్థ్యం వస్తుందో, దాని మీద మనకు కంట్రోల్ వస్తుందో, మళ్ళీ అంతా మనము మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు చాలామందికి నెత్తిరి ప్రాబ్లం ఉంటుంది, నెత్తిగా మాట్లాడుతుంటారు. కొన్ని కారణాల వల్ల అది వస్తూ ఉంటుంది. చిన్న పిల్లోళ్ళుగా ఉన్నప్పుడు కుక్క కరిచింటుంది, చెప్పరు ఇంట్లో. చెప్తే కానీ మళ్ళీ అమ్మ నాన్న కూడా కరుస్తారు, కొడతారు. అందుకే వాళ్ళు చెప్పకుండా ఆపేసి ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి నెత్తి రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. అది అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి థాట్స్ లోపల విచారాలు స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఈ గోలగాలు ఇంద్రియాలు సహకరిస్తూ ఉండవు.
అప్పుడు అలాంటి వాళ్ళకి ఈ ప్రాణాయామము కొద్దిగా చేపిస్తే ఆ లోపల ఆ థాట్ సీక్వెన్స్ ఏమైతే విచారాలు ఫాస్ట్గా వస్తున్నావు ఎప్పుడు కొద్దిగా స్లో అయ్యేసరికి ఆ నెత్తిరిపోతుంది. పూర్వాశ్రమంలో మా ఒక అన్నకి ఈ సమస్య ఉండే, మళ్ళీ ఒక గురువు దగ్గరికి పోయి ప్రాణాయామం చేసి ఏ ఇంటర్వ్యూకి పోయినా మంచిగా గ్రాడ్యుయేషన్ ఉన్నప్పటికీ ఫెయిల్ అయిపోతుంటే నెత్తిరి ఉండడం వల్ల మళ్ళీ అలా ప్రాణాయామం చేసుకున్న తర్వాత అది పోయింది. కాబట్టి ఓంకారాన్ని మనము ఇలా ఉపాసన చేసుకుంటూ ఉండాలి. ఇలా మనము ఉపాసన చేసుకుంటూ ఆ తుర్య అవస్థని, ఆ సచ్చిదానంద ఏదైతే మనం శ్రవణం ద్వారా విని ఉంటామో, ఎప్పటి వరకు మనకి బుద్ధి యాక్టివ్ ఉంటుందో, అది పని చేస్తూ ఉందో, యాక్టివ్ ఉన్నంతసేపు దాన్ని లోపల పరమాత్మ వైపు మనం తిప్పేయాలి. అలవాటు చేయాలి. స్టార్టింగ్లో కొంచెం కష్టమవుతుంది. కష్టమైనప్పటికీ ఆ అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ మనసు దానికే అలవాటు పడిపోతూ ఉంటుంది. అందుకే వివేక చూడములో అంటారు, వాస్తవంగా ఈ నామరూపాలు ఏమీ లేదు. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రమేవామితః తద్వత్ సజ్జనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం తస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్ సత్యం స ఆత్మా స్వయం తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. ఎలాగ మట్టి నుంచి అయిన కుండల్లో అవి ఇవి అంతా మృత్కార్యం సకలం, అది మొత్తం కంప్లీట్ మట్టే అయి ఉంది. నామరూపాలు కేవలం వ్యవహారంలో వాడుతున్నాం కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటాను. అలాగే ఈ ప్రపంచమంతా కూడా కేవలం ఒక సత్వస్తువు ఉంది. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే ఉన్నాడు. ఆయనకు భిన్నంగా ఏమీ లేదు. తాడు మీద పాము కనిపిస్తూ ఉంది. పాము సంపూర్ణంగా ఆ తాడే ఉంటుంది. తాడును కొద్ది భాగాన్ని సగం కట్ చేసిన వల్ల ఆ పాము కూడా సగమే అయిపోతుంది. కాబట్టి ఆ తాడు లేకుండా ఆ పాముకి అస్తిత్వమే లేదు. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు లేకుండా ఈ ప్రపంచంలో ఏ వస్తువు నిలవడానికి ఆధారం కూడా లేదు. జడ వస్తువులకి అధిష్టానం లేకపోతే దానికి ప్రతీతికి కూడా అవకాశం ఉండదు. అలాగే అందుకే మన ఆత్మ సచ్చిదానంద స్వరూపుడు తప్పితే మిగతాదంతా కూడా మిథ్య. నిద్రా కల్పిత దేశకాల కలన జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వద్దిహ జాగ్రతి జగత్ స్వాజ్ఞాన కార్యత్వతః యస్మాదేవం ఇదం శరీరకరణ ప్రాణాహమాది అపి అసత్ తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. మనం కూడా అంతే. నిద్రాకల్పిత స్వప్నంలో ఎట్లయితే నిద్రా దోషం వల్ల అక్కడంతా సృష్టి అంతా ఉంటుందో, మొత్తం అంతా లేచిన తర్వాత అంతా మిథ్య అని మనకు కూడా ఎవరికి సమస్య లేదు. స్వప్నం గురించి ఎవరు వచ్చి మా దగ్గర కష్టాలు కూడా చెప్పుకోరు. ఎందుకంటే అది మిథ్య అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. జాగ్రత్త అవస్థ గురించే మాత్రం వచ్చి షికాయతులు చెప్తూ ఉంటారు, స్వామీజీ నాకు ఈ సమస్యలు ఆ సమస్యలు అని చెప్పేసి. ఇది కూడా అంటే ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నంలాగే స్వ అజ్ఞాన కార్యత్వత. మన స్వరూపం తెలుసుకొని మనం ఎవరు అన్న విషయం సరిగ్గా తెలుసుకోవడం వల్లనే ఇదంతా ప్రతీతి అవుతా ఉంది. అయినా మనము స్వప్నము మిథ్య, జాగ్రత్త సత్యమని కారణాలు ఏమేమి చెప్పుకుంటాం తెలిసిన మనసు. స్వప్నం అంటే రోజు వస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అదే రాదు. ఈ జాగ్రత్త అవస్థ కదా రోజు చూసిన అప్పిచ్చినోడు వాడే కనిపిస్తున్నాడు. దాన్ని మిథ్య అంటే వాడు వచ్చి తిడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. రోజు ఇదే కనిపిస్తుంది కదా, ఇది సత్యము అని చెప్పేసి కొంచెం విచారించండి. రోజు కనిపిస్తే సత్యం అయిపోతుందా? ఎడారిలో నీళ్ళు రోజు కనిపిస్తాయి లేదా ఎండలు ఉన్నప్పుడు? మరి దాన్ని మాత్రం రోజు కనిపిస్తుంటే అది లేదు, అది సత్యం కాదు, మిథ్య అని ఎందుకంటారు? ఆకాశంలో నీల రంగు కనిపిస్తూ ఉంది కదా, ఆకాశానికి రంగే లేదు. ఏదైనా రంగు పట్టుకోవాలంటే ఏదైనా వెనకాల గోడో ఏదైనా ఉండాలి కదా, ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ ఉంటే దానికి పెయింట్ కొట్టచ్చు. ఆకాశంలో ఏ మెటీరియల్ ఉంటే అమూర్త పదార్థం అది. మరి రోజు బ్లూ కలర్, స్కై బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళీ కర్పూర గౌరవం,
విచారం చేయాలి. కృష్ణుడి శరీరం ఎందుకు బ్లూ కలర్, స్కై బ్లూ, డార్క్ బ్లూ ఉంటుంది? శివుడి శరీరం ఎందుకు కర్పూర గౌరవం ఉంది? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు శరీరాల కలర్ ద్వారా? విచారణ చేశారా? ఈ ఆకాశంలో నీల రంగు సత్యమా మిథ్యానా? ఆకాశానికి కలర్ ఉంటుందా? ఖాళీ జాగానికి అసలు కలరే ఉంది. ఇది ఏమి దాని గురించి అసలు కంటికి కనిపించదు. అనుమానం ద్వారా మనకి జ్ఞానం అవుతుంది స్పేస్ గురించి. అవకాశ దాతృత్వం, ఆకాశత్వం, అకామిడేటింగ్ కెపాసిటీ. ఇక్కడ ఈ బాటిల్ పెట్టామంటే ఇక్కడ ఖాళీ జాగా ఉంది కాబట్టి ఈ బాటిల్ పెట్టగలిగాము. అట్లా మనకు అనుమానం. ఎందుకంటే కళ్ళు ద్వారా స్పేస్ కనిపించదు. గాలి కూడా కంటికి కనిపిస్తూ ఉందా? ఏ కలర్ ఉంది గాలి? గాలి కూడా అనుమాన ప్రమాణం ద్వారానే. బట్టను కొమ్మలో అటు ఇటు ఊగుతుంటే మళ్ళా చర్మానికి స్పర్శేంద్రియానికి టచ్ అవటం వల్ల అనుమానం ద్వారా గాలి జ్ఞానం కూడా అవుతుంటుంది. మరి అలాంటి వస్తువు, అలాంటి ఆకాశము, స్కై బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళా కర్పూర గౌరవం, 3 కలర్లు మనం రోజు కనిపిస్తుంది కదా, రోజు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ దాన్ని తెలుసుకున్నవారు అది సత్యం కాదని మనకు అర్థమైందా లేదా? ఎడారిలో రోజు నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అది సత్యంగా నిత్యాన్ని ఒప్పుకున్నాం కదా. చూడండి మనసు ఎలా మోసం చేస్తుంది. కానీ జాగ్రత్త అవస్థలు మాత్రం అది నిత్యాన్ని ఒప్పుకోవడం లేదు. విచారణ చేయాలి. అన్నీ అనుకోవడంలోనే ఉంది, మనదంతా అంత కల్పనలోనే ఉన్నాము. మనం ఏ కారణాల ద్వారా ఈ జాగ్రత్త సత్యము, స్వప్నం సత్య కాదంటున్నామో అన్నీ కూడా అవిచారిత సిద్ధం ఇవన్నీ. ఇప్పుడు జనక మహారాజుది ఈరన్న గారు చెప్పారు. ఆయన జాగ్రత్త అవస్థలో చక్రవర్తిగా ఉన్నాడు. స్వప్న అవస్థలో తిప్పలు, గంజి కూడా దొరకలేదు. ఆయనకు నేను చక్రవర్తి అయి బిచ్చగాని స్వప్నం చూస్తున్నానా లేదా బిచ్చగానే చక్రవర్తి స్వప్నం చూస్తున్నానా అని వచ్చింది. మనకెందుకు రాదు? అంతఃకరణ శుద్ధి లేదు కాబట్టి. చైనాలో కూడా ఒక యోగికి అలాగే చీతాకోక చిలుక అయిపోయింటాడు స్వప్నంలో. నేను మనిషి చీతాకోక స్వప్నం చూస్తున్నానా లేదా చీతాకోక చిలుకై నేను మనిషి స్వప్నం చూస్తున్నానా అని. అంతఃకరణ శుద్ధి అయినప్పుడు ఈ రెండింటికి తేడాలు కనిపించవు. మనకి బాగా తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే స్వప్నాల గురించి సమస్య లేదు, కంప్లైంట్స్ లేదు. జాగ్రత్త అవస్థను మాత్రం గట్టిగా పట్టేసుకున్నాను ఇది సత్యము అని చెప్పేసి. ఇందులో వైద్యత్య ప్రకరణంలో ఈ జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థలో అసలు ఏమి డిఫరెన్సే లేదని కడిగి పెట్టేస్తుంది ఈ గౌడపాదాచార్య కారిక. కాకపోతే ఇంత చిన్న సమయంలో, చిన్న ప్రవచనంలో దానికి సరైన ఫౌండేషన్ లేకుండా ఒక్కసారిగా అక్కడికి పోతే కష్టం అవుతుందని మెల్లమెల్లగానే మనం అక్కడికి వెళ్తూ ఉన్నాం. మీరు నిజంగానే స్వప్నము ఎంత మిథ్య అని స్పష్టంగా ఈ జాగ్రత్త అవస్థ తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మాండూక్య ఉపనిషత్తు కార్యకాలను మనము ప్రవేశించాలి. మళ్ళీ ఇంకో హేతు, జాగ్రత్త అవస్థ ఎందుకు సత్యం అంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అని. ఎక్కువ రోజులు ఉంటే మాత్రము మరి ఇప్పుడు ఎక్కువ సమయం ఏది ఉంటుందో అది సత్యము, తక్కువ సమయం ఉంటే అది సత్యం కాదంటారు. తాబేలు 5,000 సంవత్సరాలు బతుకుతుంది అంటే మనకంటే తాబేలు ఎక్కువ సత్యం, మనం తక్కువ సత్యమా? కొండలు గుట్టలు కల్పాంతం వరకు ఉంటాయి. అవి ఎక్కువ సమయం ఉంటే అది ఎక్కువ సత్యము, మనం మిథ్య. దాని టైం ముందు మనది చాలా చిన్న సమయమే కదా, స్వప్నం కన్నా చిన్న సమయమే కదా. మరి కొండ దృష్టిలో మనము మిథ్య అయిపోతాం. ఇవి కూడా అంత విచారం చేసుకోలేని ఈ హేతుల ద్వారా మన మనసు మనకి ఇది సత్యమని చెప్తా ఉంటుంది. ఇప్పుడు సత్యమైతే మన జనక మహారాజ్ చక్రవర్తి అయింటే అంత సామ్రాజ్యం ఉంది, స్వప్నంలో దేనికైనా పనికి వచ్చిందా? నాకు ఒకసారి 2 స్వప్నాలు విచిత్రంగా వచ్చాయి. ఈ రూముల పని చేస్తున్నప్పుడు ఒకసారి ఫండ్స్ అయిపోయాయి. అయ్యో ఫండ్స్ లేవు కదా అని చెప్పేసి ఆ చింతలో పడుకుంటే కన్నా స్వప్నంలో ఫోన్పే బ్యాలెన్స్ బాగా ఎక్కువ వచ్చేసింది. అందరికీ బేల్దారికి, సెంట్రింగ్ అతనికి అందరికీ డబ్బులు ఇచ్చేసి రిలాక్స్ అయిపోయాను అబ్బా అని చెప్పేసి. మళ్ళీ లేస్తే మళ్ళీ యథావత్ అదే సమస్య. మళ్ళీ భగవంతుని దయ వల్ల మళ్ళీ వచ్చేసాయి ఫండ్స్. వచ్చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థలు కూడా వాళ్ళందరికీ ఇచ్చేసి కొంచెం రిలాక్స్ అయిపోయాను. మళ్ళీ ఆ రోజు స్వప్నంలో అక్కడ బేల్దారులు, సెంట్రింగ్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. స్వామీజీ డబ్బులు అక్కడ బ్యాలెన్స్ ఇక్కడ పని చేయలేదు, ఇక్కడ బ్యాలెన్స్ అక్కడ పని చేయలేదు. మరి దీనికి సత్యం అని పేరు పెట్టి నాకేం ప్రయోజనం వచ్చింది? జాగ్రత్త అవస్థని
ఆలోచించండి. దీనికి సత్యం అనే పేరు పెడుతున్నాను. పక్కలో కోట్లు పెట్టుకున్న, భోజనం పెట్టుకున్న, స్వప్నంలో ఆకలైంది, బిచ్చగాడు అయిపోతే కదా ఈ దేనికైనా పనికి వస్తుందా? ఇక్కడ వస్తువు అక్కడికి పనికి వస్తలేదు, అక్కడ వస్తువు ఇక్కడ పనికి వస్తలేదు. మరి దీన్ని ఎందుకు హైలైట్గా ఇది సత్యం సత్యం అని చెప్పుకుంటా ఉన్నాం? విచారణ చేస్తలేము. విచారణ చేస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి సమయం కూడా అభావం కాబట్టి మనం మెల్లమెల్లగా ఇందులో ప్రవేశించేద్దాం. నా ఉద్దేశం కూడా ఫస్ట్ మాండూక్య ఉపనిషత్తులో ఏమున్నది అన్న విషయం కొద్దిగా అందరికీ అవగాహన రాని అనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ పడ్డాను. కాబట్టి మనము నెక్స్ట్ ఇంకో సత్సంగం ఉంది రేపు. పుణ్యం ఉన్నోళ్ళకి ఇలా కొద్దిగా ద్వారం ఉంటుంది. కాబట్టి రేపు కూడా దీని గురించి మనము ఆశీర్వచనమే కాకుండా దీని గురించి మాండూక్య ఉపనిషత్తు గురించి ఇంకా ఇద్దరు మహాపురుషులు వస్తున్నారు. కల్లూరు శివరామానంద భారతి వారు మరియు మట్టమారి జ్ఞానానంద స్వాములు కూడా వస్తున్నారు. రేపు ఉదయం కూడా మనం దీని గురించి చర్చ చేసుకుందాం. ఇంతటితోటి నా యొక్క వాక్ పుష్పాంజలిని శ్రీ శివరామ అవధూత స్వామి వారి చందాలకు సమర్పిస్తున్నాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.